సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ దశ పోలింగ్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ప్రచార గడువు ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి. తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు ఓటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉండగా అందులో తొలి 14 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని 13 ఎంపీ స్థానాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా తొలి దశలో 12 సీట్లకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 అసోం, బీహార్లో 5 మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3 మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. కేరళలో ఉన్న మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాలకు ఈ దశలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. కేరళలోని 20 స్థానాలకు 194 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలు కేరళలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేశాయి. సిఏఏ అమలు, లవ్ జిహాద్, మణిపూర్ హింస సహా కీలకంశాలపై రాజకీయ పార్టీలు తమ వాణిని ప్రజలకు వినిపించాయి. కేరళలో జరిగిన ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం, సీతారాం యేచూరి వంటి దిగ్గజ నేతలు పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం పినరయి విజయన్ విస్తృత పర్యటనలు చేశారు. కేరళలోని వైనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉండడంతో దేశం చూపు ఈ స్థానంపైనే ఉంది. వైనాడ్ నుంచి రాహుల్ కు ప్రత్యర్థులుగా సిపిఎం నుంచి అన్నీ రాజా, కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ప్రస్తుత ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ పోటీ పడుతుండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. థరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకోగా ఎల్డీఎఫ్ కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ కన్నడలోని 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 247 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ కూటమి మధ్య పోరు భీకరంగా ఉంది. ఈ 14 స్థానాల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా భాజపా 11 స్థానాల్లో, జేడీఎస్ 3 చోట్ల పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా, జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది. మండ్యా నుంచి మాజీ సీఎం కుమారస్వామి బరిలో ఉండడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. మైసూరు, కొడగు స్థానం నుంచి మైసూరు యువరాజు యదువీర్ ఒడియార్ స్వయంగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున లక్ష్మణ్ ఎన్నికల బరిలో నిలిచారు. దేవగౌడ మనవడు రేవಣ್ణ హసన్ నుంచి ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్ బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. కేరళలోని అలప్పుజా నుంచి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్, పశ్చిమ బంగాల్లోని బలూర్ ఘాట్ నుంచి భాజపా అభ్యర్థిగా సుకాంత మజుందార్ బరిలో నిలిచారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి తారాచంద్ మీనా, కిల్వారా నుంచి సిపి జోషి, జలోర్ నుంచి వైభవ్ గెహ్లోట్, కోటా నుంచి ఓం బిర్లా, జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఎన్నికల బరిలో నిలిచారు. బీహార్లోని పూర్నియా నుంచి పప్పు యాదవ్, ఉత్తరప్రదేశ్ మధురా నుంచి హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ పోటీ చేస్తున్నారు. బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య, ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ నుంచి భూపేష్ బఘెల్, మహారాష్ట్ర అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా బరిలో ఉన్నారు.